అక్క, వీళ్ళు చెప్పేదేది నిజమై ఉండే అవకాశమే లేదు. నేను వెళ్తాను. నేను వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను. ఇక్కడ ఏది సరిగా లేదు జనరల్. నేను చూస్తున్నాను, అన్ని ఆధారాలని తారుమారు చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, దీని వెనక రిషి ఉన్నాడు. వెంటనే మదియాడగని మన కస్టడీలోకి తీసుకోవాలి, లేదంటే మన పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. తప్పు చేసావు జూడీ, చాలా పెద్ద తప్పు చేసావు. లేదు మేడం, నేను మీకు మంచి చేశాను. ఎంతగా నేను ఆయన మ్యాథమెటిక్స్కి ఫ్యాన్ అయినా కూడా ఆయన చేసింది ఒక క్రైమ్. ఆయన ఇందులోంచి తప్పించుకోలేరు. ఆలోచించి చూడండి మేడం, నేను మీకు మంచి చేశాను. నువ్వు మాట్లాడలేదని నేను కొట్టలేదు, నువ్వు మాట్లాడకూడదని కొట్టాను. నువ్వు నోరు తెరిస్తే బయట నీలాగే ఉన్నాడే ఒకడు. వాడు నువ్వు ఊహించలేనంత దారుణంగా చస్తాడు. రిషి అన్నిటినీ చూస్తూ ఉన్నారు. ఏంటి అర్థమైందా? ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తున్నారు? ఇంకా 3 రోజుల్లో యూ హావ్ టు హ్యాండ్ ఓవర్ ద సస్పెక్ట్ టు మీ. అతను ఏదైనా అయితే ఐ విల్ టేక్ దిస్ టు ఇంటర్నేషనల్ కోర్ట్. విష్ణు, వెళ్ళి ఆనందం పిలువు. ఆనంద్, స్టాప్ దిస్. ముందు దాన్ని కిందకి దింపండి. ఎందుకు దించాలా? నేను ఎందుకు సార్ క్వశ్చనింగ్ స్టాప్ చేయాలి? ఒక రోజులోనే మాట్లాడించాలంటే ఇలాగే మాట్లాడించగలరు. ఎలా సార్? నోరు కట్టేసా. వాడు చెవితో మాట్లాడతాడా? ఆనంద్, ఐ కెన్ డెఫినెట్లీ సెన్స్ సంథింగ్ రాంగ్ విత్ యూ. ఓ నైస్ నైస్. స్టాప్ ఇట్. ముందు అతన్ని కిందకి దింపి ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకురండి. నన్ను బాత్రూమ్ కూడా పోనివ్వకుండా ఒక అక్కిష్ని విచారించి టార్చర్ చేస్తున్నారు సార్. ఈ రోజు పెళ్లి కావాల్సిందే. పెళ్లి ఎందుకు జరగలేదు? ఆ విషయమే చెప్పాను. చెప్పాలి మేడం, ఏమడిగినా చెప్పాలి. మర్యాదగా మీరే జవాబు చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పరా? నమ్మండి సార్. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాను, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఈ జీనియస్ మైండ్లో ఏం రన్ అవుతుంది? Your time is running out very fast. Things are going to get even worse for you. వీళ్ళే తప్పు చేశారు. Why should they suffer? What is wrong with you? What the hell is wrong with you? వీడే సమస్య, ఈ బుడ్డోడే సమస్య. బ్లడ్ థిక్కర్ దెన్ వాటర్, అదే మ్యాటర్. ఎమోషన్, ప్రేమ, lose it man, lose it. పోయా క్రాక్. Emotions కి వాల్యూ లేదు. They are neither scale nor vector can be measured. ఒక తెలివైన వాడికి మూర్ఖుడికి ఉన్న ఒకే వ్యత్యాసం ఎమోషనల్ డెసిషన్స్. ఏ మాస్టర్, నువ్వు పేజీలు హస్కీ వాయిస్ లో మాట్లాడాలి. ఏమంటే
అవునయ్యా, నా కొడుకు అంటే అలాగే వాడిని పెంచాను. మదికి ఏమైతే వాడు వస్తాడు. మీరందరూ కలిసి వాడిని మార్చేశారు. అవును, మార్చేసాం మార్చేసాం మేమే మార్చేసాం 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 మార్చేసాం. వాడెందుకు వీడి వెంట పడుతున్నాడు? వాడెందుకు వీడి మీద పగబట్టాడు? నువ్వు ఇంగ్లీష్ ఆఫ్ మై లార్డ్. వాడిని చంపేనా? నీ వల్ల అవుతుంది. ఇప్పుడు కూడా You're freaking genius with numbers and every goddamn cell of your body. ఎవరు అది? నువ్వు నిజం చెప్తేనే వీళ్ళని కాపాడుకోవచ్చు. చెప్తావా లేదా? ఎంతసేపు ఇలా సైలెంట్ గా ఉంటావు? నీకని మేము ఎలా కనిపిస్తున్నావు? పిచ్చోళ్ళ మాకు కనిపిస్తున్నావా? వీళ్ళ చేతికి చెప్తే ఏం చేస్తారో నీకు తెలుసు. ఎలాగైనా మదిని రిషి చంపుతాడు. మది పోయి నువ్వు పోయి ఎవరికి లాభం? మినిమం లాస్ తో తప్పించుకోవడం నీకు తెలుసు. గేమ్ థియరీ జస్ట్ అప్లైడ్. ఆశ దోశ ఈ కాపు. నువ్వు చెప్పేదేది వాడు వింటావు. నువ్వు నోరు మూసుకో. మొదలు పెట్టావా? నేను చెప్పేది విన్నావా? నీ మాట నేను చెప్పేది మాట్లాడతావు. ఎవరు మూసుకుని నేను చెప్పింది విను. నోరు తెరవరా? నువ్వే ఎంత చేసావో తెలుసు. ఒప్పుకుంటావా లేదా? ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో ఒప్పుకోమంటారు. ఏమంటున్నావు? నువ్వేగా మది? మ్యాథ్స్ టీచర్ నువ్వేగా? సార్ మతిని నేనే, మ్యాథ్స్ టీచర్ని నేనే, కానీ ఇది చేసింది నేను కాదు సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. నాకు అన్నున్నాడు సార్. కానీ ఏంటి కొత్త కథ చెప్తున్నావు? సార్ కావాలంటే మీరు 1985 కోల్కతా జైలు రికార్డ్ చూడండి సార్. చెక్ ద జైల్ రికార్డ్స్. వెంటనే వెరిఫై చేసి చెప్పండి. క్విక్. అలాగే ఎస్ సార్, వాళ్ళిద్దరు కదిర్ వేలేని మదియాళ్ళ. అఫీషియల్ రిపోర్ట్ వస్తుంది సార్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని సార్, కానీ వాడు జీనియస్. చాలా తేడాగా సార్. ఎవరితో మాట్లాడదు సార్. డాక్టర్ శీతల్ జీవనల్ డాక్టర్గా ఉండేవారు. డాక్టర్ శీతల్ ఆవిడికి తెలుసు, బాగా తెలుసు. సైకో. Kadir, I remember. He was a special child. వాడొక మ్యాథ్స్ ప్రాడజీ. అమ్మ అంత్యక్రియలప్పుడు ఒక ఇన్స్పెక్టర్ అమర్యాదగా ప్రవర్తించారు సార్. దేవాశిష్ చటర్జీ ఆయన అక్కడే చంపేశాడు. నెల్లయ్య నొకరు ఎవరు తెలియని నన్ను చదివించాలని ఆశపడ్డారు. నేను సంతోషంగా ఆయన చెప్పినవన్నీ విని స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాను. కొన్ని నెలల తర్వాతే తెలిసింది ఆయన కదిర్ కలిసి కొన్ని తప్పుడు పనులు చేస్తున్నారని. అలా తప్పుడు పనుల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే నన్ను మదిలో ఉపయోగించుకుంటున్నారు.
హాస్పిటల్కి వచ్చాడు సార్. అప్పుడే నాకు తెలిసింది తను ఎంత పెద్ద మ్యాటర్లో ఇరికించాడని. నేను ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ని సార్. సార్ నేను ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ని సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. అయ్యా ప్లీజ్ హలో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వీడితో మనకి ఇబ్బంది లేదు, ఆ బయట ఉన్న హ్యాకరే మనకి ప్రాబ్లం. స్టాప్. సో హీస్ ద గాయ్ మనకి ఇన్నాళ్ళుగా హెల్ప్ చేసింది, మదీని కట్టేసి పోలీసులకి సరెండర్ చేసింది. అండ్ నో వరీస్, మనం ఏం చేయక్కర్లేదు. ఈ పాటికి ఆ మ్యాథ్సే ఫుల్ లెక్కలేసి ఉంటాడు. సార్ అదెలా? ఇంకా అర్థం కాలేదా? పేరు అడ్డు పెట్టుకుని గేమ్ ఆడి కేసులోంచి బయటపడ్డాడు. మీరందరూ చెప్పిన మనిషి ఉన్నాడు, కానీ రికార్డ్స్లో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు వాడికి ఉన్న ఒక్క ఇబ్బంది, నెల్లయ్య నోరు విప్పి ఏమీ చెప్పకూడదు. టైం గడుస్తుందని వాడికి తెలుసు కదా. ఈ కేసు క్లోజ్ చేయడానికి వీడు నెల్లయ్యన్ మనకెంతో ముఖ్యం. మ్యాటర్ ఎస్కలేట్ అయి వాడిని ఎవరు ఏమి చేయకూడదు. నేను చెప్పినట్టుగా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నీకు వాడు బాగా తెలుసు. నిన్ను అడ్డుపెట్టి మేము వాడిని ట్రాప్ చేస్తాం. నువ్వు మాకు హెల్ప్ చేసావంటే మేము నిన్ను డిస్టర్బ్ చేయం. నిన్ను డిస్టర్బ్ చేయడానికి వాడు ఉండడు. ఇదే నీకున్న ఒకే ఆప్షన్. వాడే ఆ బొమ్మ దగ్గరికి మనల్ని తీసుకెళ్తాడు. హెల్ప్ చేస్తాను సార్. నేను చెప్పినట్టు చేయండి, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ నాకు నా కుటుంబానికి ఏం కాదని ప్రామిస్ చేయండి. ఇద్దరిని ఒకే చోట ఉంచి లేపేస్తా. ఈ ఫోటోని పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, టోల్ గేట్, బస్ స్టాండ్ అన్ని చోట్ల అతికించమని చెప్పండి. మెయిన్లీ వెస్ట్ కోల్కతా ఇంకా ట్రామ్ గూడెం చుట్టుపక్కల కొంచెం సీరియస్గా వెతకమని చెప్పండి. వెళ్ళు ఆగరా. వాడు బయటికి రాకూడదు. అలా వచ్చినా ఎక్కడికి వెళ్ళలేక తిరిగి వాడి ప్లేస్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాడి ప్లేస్లో ఉంటేనే వాడిని లాక్ చేయగలం. అర్థం కాలేదు. వాడు ఇన్నాళ్ళు ఉన్న చోటను కనిపెట్టడం చాలా ఈజీ అని చెప్తున్నాను. ఎలా? కన్సంప్షన్ అండ్ ఇంటర్నెట్ కన్సంప్షన్ బట్టి. రష్యా డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ని హ్యాక్ చేయడం అంత తేలికైన విషయం కాదు. దానికి ఎన్నో డేటా సెంటర్స్, సర్వీస్ అవసరం. దానివల్ల ఎలక్ట్రిసిటీ, డేటా యూసేజ్ చాలా చాలా ఎక్కువ. రష్యాలో టవర్ హ్యాక్ అయింది కరెక్ట్గా డిసెంబర్ 27వ తేదీ 7:40 ఈవినింగ్. అప్పుడు ఇండియాలో టైం నైట్ 10:10. ఆ టైంలో, ఆ డేట్లో ఎక్కువ పవర్ కన్సంప్షన్, ఇంటర్నెట్ కన్సంప్షన్ యూజ్ చేసిన టాప్ 200 ప్లేసెస్ లిస్ట్ని మనం తీసుకుని చెక్ చేశామంటే వాడున్న చోటును కనిపెట్టడం సో సింపుల్. సార్, ఈ రెండు లిస్టుల్లో కామన్గా 29 ప్లేసెస్ ఉన్నాయి. అందులో 28 ప్లేసెస్ ఐటీ పార్క్స్, ఒక ప్లేస్ మాల్ సార్. మాల్? ఏ మాల్? హౌరా గ్రాండ్ మాల్. హౌరా గ్రాండ్ మాలా? అది 1.5 yearగా రెనోవేషన్లో ఉంది కదా. అది కూడా నైట్ టైంలో రెనోవేషన్ చేయడానికి పర్మిషనే లేదు. ఏమయ్యా, సరిగ్గా చెక్ చేసావా? సరిగ్గానే చెక్ చేశాను సార్. ఆ మాల్ ఎక్కడుంది?